ఏం చెప్పాలమ్మా, పర్వతం లాంటి రెండు పర్వతాలు ఉండేవి మెడ్రాస్లో. ఫీల్డ్నంతా గడగడలాడించింది ఇద్దరిని. ఎందుకో ఆవిడ్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడ్ని కూడా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. దాంతో ఒక ఫీల్డే లేదు, మ్యూజికే లేదు. ఎన్ని రకాలు పాడుతుందో ఆ పిల్ల ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఆ అమ్మాయికి నా అవార్డు అని ఇచ్చానంటే నాకంటా గొప్పదని తెలియాలని ఆ రోజు ఆవిడకే ఫస్ట్ అవార్డు ఇచ్చాను. అదొక్కటే జీవితంలో నేను చేసిన మంచి పని. ఇంత హఠాత్తుగా అన్నీ ఇలాగే వస్తాయి, మనకి తెలియకుండానే పుడతాం, తెలియకుండానే ఆవి వెళ్ళిపోతుంది దాని టైం అయిపోగానే. కానీ మన బంధాలు ఎన్నో బంధాలు ఉంటాయి. నిజంగా ఇది ఇంకా ఫీల్డ్ ఉన్నది, పాఠకులు ఉంటారు. మళ్ళీ ఇంత లెవెల్కి రావడానికి నిజంగా ఒక కాపు కాసింది ఆవిడ. నేనేం లేదు, ఏదో చిన్న చిన్న పాటలు పాడి లవ్ డూయట్స్ అలాంటివి. ఆ పిల్ల చాలా అన్ని రకాలను రాజావిని ఆ రోజు ఎంతలా పాడేసిందో ఆవిడ. హాల్ అంతా గగ్గుల్లిపోయింది మొగ గొంతుకుతోటి. నేను కూడా వినలేదు ఎప్పుడు మొగ గొంతుక. ఏదో ముసలి పాట, చిన్న పాట, చిన్న 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 సరదాయినవన్నీ పాడేది. ఒక సభని తీసుకువెళ్ళాలంటే ఆవిడ వల్లే అవుతుంది. ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోవాలో ఆవిడకి తెలుసు. నా ముందు ఉత్సాహ విగ్రహం నేను పక్కనే. అంతే. అలాంటిది జానకి రోజు నా సిస్టరు లేదంటే ఏం చెయ్యాలి, ఏడుపులోంచి కళ్ళ నీళ్ళు కూడా రావటం లేదు. అసలు ఏం చెయ్యాలని కూడా ఏం తెలియట్లేదు. అంతా ఆవిడకి దేవుడు సరస్వతి